తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారి యొక్క అనైతిక విషయాలు, అసాంఘిక కార్యక్రమాలు, ఆయన సంబంధించినటువంటి మహిళతో ఉన్నటువంటి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా నెల రోజులు అయినప్పటికీ కూడా ఎందుకుని ఆయనతో రాజీనామా చేయించట్లేదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకని అంటున్నామంటే ఒక పవిత్ర పుణ్యక్షేత్రం, వేలాది మంది, కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా స్వామివారి భక్తులు, అలాంటి దేవస్థానానికి చైర్మన్ ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత నిష్ఠగా ఉండాలి. అలాంటిది ఒక మహిళతో ఉన్నటువంటి అక్రమ సంబంధాలు బహిర్గతం అయిన తర్వాత కూడా అంటే బిఆర్ నాయుడు గారు రాజీనామా చేయట్లేదా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెబితే బిఆర్ నాయుడు గారు రాజీనామా చేయట్లేదా? ఇది తేలాల్సినటువంటి అవసరం ఉంది కదా. కాబట్టి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హైందవ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన రాజీనామా చేసేంత వరకు కూడా ఒత్తిడి తీసుకొస్తాము ప్రభుత్వం మీద, బిఆర్ నాయుడు గారి మీద. అందులో భాగంగానే రేపు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నాడు ఉదయం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో రాజీనామా చేయాలి అని చెప్పని వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో కానీ లేకపోతే ఇంకా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో పూజలు చేసిన తర్వాత ఆయన రాజీనామా చేయాలి అనే ఒక డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాచవరంలో ఉన్నటువంటి దాసాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఆ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని అందరూ పాల్గొనాలని కోరుతూ ఖచ్చితంగా బిఆర్ నాయుడు గారు రాజీనామా చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహిస్తూనే ఉంటుంది, ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటుంది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సంబంధించిన నాయకులు కావచ్చు, చంద్రబాబు వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు లేటెస్ట్గా ఆయన తక్షణమే రాజీనామా చేసి ఉండేది. ఆయనకి మంచిది, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి మంచిది, ఆంధ్రప్రదేశ్కి మంచిది. అలాంటిది వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట మసకబారిపోతున్నప్పటికీ కూడా, తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు చెబుతున్నప్పటికీ కూడా, కూటమి నాయకులు భావిస్తున్నప్పటికీ కూడా రాజీనామా చేయకుండా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఆయన కొనసాగటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఆయనతో రాజీనామా చేయించాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా అపఖ్యాతి చెందే విధంగా, అపచారాలు జరిగే విధంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో కనబడుతుంది. దానికి ముఖ్యంగా ఏదైతే టీటీడీ టెంపుల్ చైర్మన్ అయిన బిఆర్ నాయుడు ఉన్నారో వారిని తక్షణమే ఆ విధుల నుంచి తొలగించాలని చెప్పి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే డిమాండ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా రేపు ఏప్రిల్ 4వ తారీఖు నాడు 175 నియోజకవర్గాలు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టి, ఏదైతే మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అయితే కనుక శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం, విద్యాధరపురం భారత్ గ్యాస్ కంపెనీ పక్కన ఉన్న వెంకటేశ్వర గుళ్ళో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పని, ఏదైతే తప్పుడు పనులు చేసిన ఆ చైర్మన్ని బిఆర్ నాయుడిని తక్షణమే తొలగించాలని చెప్పని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాట్లాడితే నేను వెంకటేశ్వర భక్తుని అంటాడు, నేను మా ఇంట్లోంచి చూస్తుంటే స్వామి తిరుమల కనబడుతుందని చెప్పి అంటాడు. తిరుమల పవిత్రతని కాపాడే పరిస్థితి ఇదేనా? నిన్న కూడా నేను సోషల్ మీడియాలో ఎక్కడ చూశాను, ఒక కర్ణాటక భక్తురాలు మీరు చిన్నపిల్లలతో తిరుపతి రాబాకండి అని చెప్పని ఇతర రాష్ట్రాల భక్తులు వచ్చి తిరుపతిలో ఆ విధమైన స్టేట్మెంట్ ఇస్తున్నారంటే మీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. మీరు అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ఆంధ్ర రాష్ట్రానికి చెందిన దేవస్థానం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా, వెంకటేశ్వర భక్తులు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు, అందరూ కూడా వచ్చి వెళ్తుంటారు. అటువంటి దేవాలయ యొక్క పవిత్రత దెబ్బతీసే విధంగా పనికిరాని వ్యక్తుల్ని చైర్మన్గా వేసి, తప్పుడు పనులు చేసే వ్యక్తుల్ని చైర్మన్గా వేసి ఆ యొక్క ఖ్యాతిని తగ్గించే విధంగా, తిరుమల పవిత్రతను తగ్గించే విధంగా చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని తక్షణమే ఏదైతే బిఆర్ నాయుడిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారో తప్పకుండా రేపు 4వ తారీఖు నాడు చేపట్టే కార్యక్రమానికి
అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు ఏదైతే చంద్రబాబు కూటమి చేస్తున్న తిరుపతి అపచారాలని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఏదైతే కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు పూజించే తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఒక పని కట్టుకుని అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఆ కూటమి నాయకులు కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా అసత్య ప్రచారాలు చేసే విధంగా లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని చెప్పని ప్రారంభించి ఈరోజు ఒక్కొక్కటి ఏ రోజైతే లడ్డూ మీద ఒక తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ మీద మాట్లాడారో ఆ రోజు నుంచి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వం ఒక డౌన్ఫాల్ మనం గారు చూసే ఉంటాం. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అంటే ఏ విధంగా ఉండాలి, కానీ ఈరోజు ఆ చైర్మన్ ఎవరైతే టీవీ5 బిఆర్ నాయుడు ఉన్నారో ఒక మహిళతో ఉన్న వీడియోలు బయటకు వస్తే ఒక్క యాక్షన్ తీసుకోలేదు, దాని గురించి పట్టించుకోవట్లేదు. అంటే ఏ విధమైన భయంలో పరిపాలనలో ఈరోజు చంద్రబాబు ఉన్నారో ఒకసారి అందరూ గారు గ్రహించాలి. 5 సంవత్సరాలు ఏదో ఆయనకి సహాయం చేశారని చెప్పని ఈరోజు ఆ ప్రేమ అంతా గారా తనని తీయకుండా ఇలాగే కొనసాగించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ తీవ్రంగా ఖండించి రేపు ఏప్రిల్ 4వ తారీఖున అలాంటి అసభ్యకరమైన పనులు చేసిన బిఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని చెప్పని ఈరోజు తూర్పు నియోజకవర్గంలో పట్టమట నల్లూరు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజ చేసి ఆ ఒక చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి బుద్ధి ప్రసాదించాలని చెప్పని ఆ బిఆర్ నాయుడు వెంటనే తొలగించాలని చెప్పని ఈరోజు మేము అక్కడ కార్యక్రమం చేస్తడం జరిగింది. కాబట్టి తప్పకుండా 170 నియోజకవర్గాలు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకుని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆ బిఆర్ నాయుడిని వెంటనే రాజీనామా చేయించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.